కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. లేబర్ సంక్షేమ బోర్డును కాపాడుకుందాం 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 లేబర్ సంక్షేమ బోర్డును కాపాడుకుందాం 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 కాపాడుకుందాం. ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం 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 ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం 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 వ్యతిరేకిద్దాం. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. రేపు తలపెట్టిన భవన నిర్మాణ రంగం కార్మికుల ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు వేములవాడలో పత్రికా సమావేశం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటిదాకా లేబర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలో నడిచేదాన్ని కుట్రలు కుతంత్రాలతో కలెక్టర్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ఏదైతే ఉందో కుట్రను తిప్పికొట్టేదందుకే రేపు తలపెట్టిన ధర్నా ఏదైతే ఉందో ఈ వేములవాడ నుంచి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ వేములవాడలో వేల మంది సంఖ్య భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మహిళా పురుషుడు లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు రేపు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 10:30 గంటలకు ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడిచింది కాబట్టి కొన్ని లక్షల మంది కార్మికులు లబ్ధి పొందినారు కాబట్టి రేపటి రోజున ప్రైవేట్ పరం చేతులకు వెళ్ళిపోతే మాత్రం కార్మికులు తీవ్ర ఇబ్బందులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా ప్రైవేటీకరణను వ్యతిరేకించే విధంగా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు వేములవాడ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలివచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం కమిటీ తరఫున భవన నిర్మాణ కార్మికులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ డివిజన్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న ఇన్సూరెన్స్ను ఇక్కడ ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ ఇన్సూరెన్స్ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమము నిర్ణయించుకోవడం జరిగింది. దానికి వేములవాడలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఆ సంక్షేమ బోర్డుకు ఆ కార్మిక శాఖకు మంత్రిని నిర్మించకపోవడము సిగ్గుసేటు. వెంటనే కార్మిక శాఖకు మంత్రి నిర్ణయించి ఆ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ తరఫున భవన నిర్మాణం జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే ఆ ఇన్సూరెన్స్ను కాపాడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ రేపు 10 గంటల వరకు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం జయప్రదం జయప్రదం. రేపటి ధర్నాను జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం జయప్రదం చేద్దాం. భవన నిర్మాణ కార్మిక చట్టాలన్నీ కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేస్తుంది. మరి గతంలో ఉన్న చట్టాలు మరి కార్మికులకు ఎంతో అనుకూలమైనవి ఉండే, మరి ఇప్పుడు అన్ని ప్రైవేట్ పరం చేసి యాజమానులకు దోసుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మరి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రేపు కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో రేపు 10:30 గంటలకు ధర్నా కార్యక్రమం ఉన్నది. మరి వేములవాడ డివిజన్లోని భవన నిర్మాణ కార్మికులందరూ రేపు జరగబోయే ధర్నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందుకు హాజరై భవన నిర్మాణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిఐటియు వేములవాడ డివిజన్ పక్షాన కోరడం జరుగుతుంది.